హాయ్ ఫ్రెండ్స్, రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం. కేపీ ఎలాగైనా శారదను చూడాలని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. భూమికి ఫోన్ చేసిన తర్వాత బావ ఇక అత్తయ్య దగ్గరే ఉంటున్నాడు. ఎందుకంటే ఆ దుండగులు వచ్చి మళ్ళీ అటాక్ చేశారు మావయ్య అనేసరికి కేపీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏమంటున్నావమ్మా? అవును మామయ్య, మళ్ళీ వచ్చి అత్తయ్య మీద అటాక్ చేశారు. బావ ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్యను వదిలిపెట్టట్లేదు. అయితే నేను ఎలాగైనా ఇక శారదను చూడాలమ్మా. నువ్వు ఏం చేస్తావంటే ఒక పని చెయ్యి, ఎలాగైనా గగన్ని అక్కడి నుంచి వెళ్ళి డైవర్ట్ చేసి 2 నిమిషాలు తనని చూసి వెళ్ళిపోతానన్నా అనే విధంగా కేపీ అంటూ ఉంటాడు. అది కాదు మామయ్య, ఇక బావను ఒప్పించే స్థితిలో లేను. ఎందుకంటే అత్తయ్యను వదిలిపెట్టి బావ ఇంచు కూడా కదలట్లేదు. అంతేకాకుండా ఇంకా వాళ్ళు వచ్చి అటాక్ చేసరికి బావకి ఇంకా చాలా భయం వేసి అత్తయ్యను వదిలిపెట్టకుండా ఇక కనీసం తను మంచిళ్ళు కూడా తాగట్లేదు. ఇక అర్థం చేసుకోండి మామయ్య, ప్లీజ్ భూమి, ఎలాగైనా సరే నువ్వు ఒక పని చెయ్యి అని చెప్పేసి వెంటనే జ్యూస్ తీసుకొచ్చి కావాలని డ్రెస్ మీద పడేసి ఇక గగన్ వాష్రూమ్కి వెళ్తాడు కదా. 2 నిమిషాలు శారదను కల్లారా చూసుకొని వెళ్ళిపోతా ప్లీజ్ భూమి అని చెప్పేసి బ్రతిమలాడతారు. సరే మామయ్య, ఏదో అలా చేసి నేను బావను 2 నిమిషాలు బయటికి పంపిస్తాను. నువ్వు త్వరగా చూసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బావ నిన్ను చూస్తే మళ్ళీ మొదటికే గొడవ వస్తుంది అని అంటుండగా సరే భూమి అని చెప్పేసి కేపీ కాల్ కట్ చేస్తాడు. ఇక వెంటనే చెర్రీ అడుగుతాడు, ఏమన్నా నాన్న అని అంటుండగా ఎలా అయినా సరే ఇక అక్కడి నుంచి గగన్ని పంపిస్తా అన్నది మనం త్వరగా వెళ్ళి చూసిద్దాం సరే నాన్న అని చెప్పేసి విధంగా హాస్పిటల్ లోపలికి చెర్రీ కేపీ వస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి జ్యూస్ తీసుకొని లోపలికి వెళ్తుంది. బావా కాస్తైనా జ్యూస్ తాగు, అసలు ఏం మాత్రం కూడా అన్నం కూడా తినట్లేదు, పచ్చి మంచులు కూడా తాగట్లేదు బావా, ప్లీజ్ బావా జ్యూస్ తాగు బావా అని అంటుండగా శారద చేపట్టుకొని బాధపడుతూ ఉంటాడు గగన్. ప్లీజ్ భూమి, నేనేం తినను, నాకు ఆకలి కావట్లేదు, నన్ను ఇబ్బంది పెట్టకు, ప్లీజ్ బావా కొంచెం జ్యూస్ అయినా తాగు, నేను తాగిస్తాను బావా, ప్లీజ్ బావా అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. నన్ను ఇబ్బంది పెట్టకు, నాకు ఆకలి కావట్లేదు, నేను ఏమీ తినను, కొంచెం తాగు బావా అని చెప్పేసి వెంటనే కావాలని తాగించినట్టుగా డ్రెస్ మీద పడేస్తుంది. నేను వద్దని చెప్పినా మరీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? చూడు షట్, ఇదిగో నేను 2 నిమిషాలలో ఖచ్చితంగా ఇక ఇదంతా వాష్ చేసుకొని వస్తాను. నువ్వు అమ్మ దగ్గర ఇక ఎటు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరే బావా, నేను అతను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళి డ్రెస్ మీద జ్యూస్ పడ్డది కదా కడిగేసుకొని రా బావా, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, సరే బావా, నేను చెప్తున్నాను కదా, అత్తయ్యను జాగ్రత్తగా చూసుకుంటాను, సరే అని చెప్పేసి వెంటనే గగన్ వాష్రూమ్కి వెళ్తాడు. ఈలోపు కేపీ ఇక గగన్ వెళ్ళడం చూసి లోపలికి వస్తాడు. మామయ్య, నువ్వు అత్తయ్యను చూసి త్వరగా వెళ్ళు, బావ వస్తే పెద్ద గొడవ అవుతుంది, నేను ఇంతలో నేను గగన్ రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఇక శారదను చూసిన సిచ్యువేషన్లో చాలా బాధపడుతూ ఉంటాడు. ఎవరికి ఏ అపకారం చేయదానివి ఈరోజు దేవుడు నీకు ఇలాంటి శిక్ష శారద, నా వల్ల కదా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు, అయినా కూడా నన్ను ఏ మాత్రం కూడా అందరిలో పరువు తీయకుండా నీ భర్తలాగే చూస్తూ ఉన్నావు. ఎంత నీ పరువు పోయినా కూడా నా గురించి ఆలోచిస్తూ ఇన్ని రోజులు ఇక నేనున్నానని చెప్పేసి భరోసాతో ఉన్నావు. కానీ నేను మాత్రం నా స్వార్థానికి నేను అందరికీ భయపడి నేను ఇబ్బంది పెడుతున్నాను. చీమకు కూడా అపకారం చేయని నీకు ఆ దేవుడు అన్యాయం చేశాడు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బ్రతకాలే. నేను చెప్తున్నాను, తాళి కట్టిన ఈ బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడూ విడగొట్టలేడు. చెప్తున్నాను, ఎలాగైనా సరే ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పేసి వెంటనే పక్కకున్న చాక్ తీసుకొని చేయి కోసుకొని దానికి వచ్చిన ఆ రక్తపు తన నుదుటి మీద బొట్టు పెడతాడు. ఈ కేపీతోని శారద బంధం ఎప్పటికీ నిలుస్తూనే ఉంటుంది. నేను చెప్తున్నా శారద, నువ్వు బ్రతుకుతావు, మళ్ళీ తిరిగి నాతో మాట్లాడతావు, మళ్ళీ తిరిగి మనం ఇక అమ్మవారికి ప్రదక్షిణలు చేసి మొక్కులు పెడతాం, నేను చెప్తున్నాను అని విధంగా అంటుండగా ఈలోపు వాష్ చేసుకొని గగన్ వస్తుండగా భూమి, అన్నయ్య వస్తున్నాడు ఏంటి? అవును భూమి, ఒకసారి చూడు,
అమ్మో, మామి ఇంకా బయటికి రావట్లేదే, ఇప్పుడు గొడవ జరుగుతుందో ఏంటో. నువ్వు బయటెందుకు నిలబడ్డావు అంటాడేమో. ఇక ఏంటి భూమి, నేను అమ్మ దగ్గర ఉండమంటే ఇలా బయట నిలబడ్డదేంటి, మెంటల్ది. ఇక వెంటనే కోపంతో వస్తాడు. నీకేమన్నా మెంటలా? నేనేం చెప్పాను? అమ్మ దగ్గర నిలబడేమని చెప్పాను. తనని కంటికి రెప్పలో చూసుకోమని కదా నిన్ను అక్కడ ఉంచిపోయింది. ఇంతలో బయటకు వచ్చి ఏ రాజకార్యాలు చేస్తున్నావు అంటే, బావా అది అయినా నీకు కాదు, నీకు చెప్పి వేస్ట్, నువ్వు అడ్డుగులే. అంటే బావా ఒక నిమిషం, నీ చెప్పేది విను. సరే, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అన్నయ్య. అవును, ఇది మెంటల్ది, నువ్వు లోపల ఉండొచ్చు కదనా. పొద్దున్నే మళ్ళీ ఎవడో తెలియదు, కానీ వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను, వాడిని వదిలిపెట్టను అనే విధంగా ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఎస్ఐ రత్న గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు. ఎంక్వైరీలో అపూర్వ బండారం కాస్త మెల్లిమెల్లిగా సాక్ష్యాలతో బయటపడుతూ ఉంటుంది. రత్నను బెయిల్ మీద విడుదల చేసింది ఇక శరత్చంద్ర వైఫ్ అపూర్వ అని రికార్డులో ఉంటుంది. ఈ అపూర్వ ఎవరు అని అంటుండగా శరత్చంద్ర వైఫ్ అని చెప్పేసి ఈ విధంగా తెలుసుకుంటాడు. ఎలాగైనా ఆ రత్నను పట్టుకుంటే ఈ అపూర్వ రత్నకు ఎందుకు బెయిలిచ్చి తీసుకెళ్ళిందో నిజాలన్నీ డొంక పట్టుకుంటే తీగంతా కదులుతాయి. ఈ రత్నను ఎలాగైనా ట్రేస్ చేసి పట్టుకోవాలి అని చెప్పేసి ఇక రత్న కోసం గాలిస్తూనే ఉంటాడు. ఈలోపు రత్నకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి పంపిస్తుంది కదా. అదే సమయానికి పేపర్లో, స్టేషన్లో ప్రతి ఒక్క దాంట్లో ఎస్ఐ రత్న ఇక పిల్లను కిడ్నాప్ చేయడం, హత్య చేయడం ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో సాక్ష్యాలు బయటపడుతూ ఉంటాయి. ఈలోపు ఒక్కసారిగా అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అదే టైంకి రత్న రోడ్డు మీద వెళ్తుండగా ఒక అతను చూసి, ఈవిడ పేపర్లో వేశారు కదా, వెంటనే ఇలాంటి వాళ్ళు బయట తిరిగినా కూడా పిల్లలకి ప్రమాదం, వెంటనే ఎస్ఐకి గారికి కాల్ చేసి చెప్పాలి అని అదే సమయానికి వెంటనే అక్కడున్న పేపర్ మీద ఉన్న ఎస్ఐకి కాల్ చేస్తాడు. ఎవరు సార్, మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు రత్న అని. అవునవును సార్, తను ఇప్పుడే ఇటు నుంచి వెళ్తున్నాయి సార్. ఎలాగైనా తనని ఇక అరెస్ట్ చేసి పిల్లల్ని కూడా కాపాడినట్టు అవుతారు. ఎక్కడ అడ్రస్? జూబ్లీ హిల్స్ సార్, త్వరగా రాండి. సరే, తను ఎక్కడికి వెళ్తుందో కాస్త శ్రమ పడకుండా మీరు ఫాలో అవుతారా? సరే సార్, సరే అని చెప్పేసి వెంటనే కానిస్టేబుల్ ఇక త్వరగా నడు అని చెప్పేసి ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకొని ఇక అతను రత్న వెళ్తుండగా రత్న వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. సార్, తిను ఏదో హోటల్కి వచ్చింది సార్ అని ఆ హోటల్ లొకేషన్ పంపించిన తర్వాత ఎస్ఐను కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఇక హోటల్ దగ్గరికి వెళ్తారు. అపూర్వ పేరు మీద బుక్ చేస్తూ ఉంటుంది ఆ హోటల్. ఇక వెంటనే ఆ హోటల్ నెంబర్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత రత్న హోటల్లో ఉంటుంది. వెంటనే డోర్ కొట్టేసరికి రత్న కంగారు పడుతూ ఉంటుంది. ఎవరు అని చెప్పేసి ఉంటుండగా వెంటనే వాయిస్ చేంజ్ చేస్తాడు ఎస్ఐ. మేడం, మీకు జ్యూస్. అదేంటి, జ్యూస్ ఆర్డర్ ఇవ్వలే కదా నేను. మేడం అంటే జ్యూస్ ఆర్డర్ చేయాలని వచ్చారు, ఇక మీరు తీసుకుంటే మేము వెళ్ళిపోతాం మేడం అని చెప్పేసి ఎస్ఐ వాయిస్ చేంజ్ చేశారు. సర్లే, ఎలాగో అన్నం కూడా తినలే కదా, ఆ జ్యూస్ అయినా తాగుతాను చెప్పేసి డోర్ తీసరికి ఎదురుగా ఎస్ఐ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రత్న, ఇన్ని రోజుల నుంచి అందరి కళ్ళు కప్పి నువ్వు అందరినీ నీ ఆట ఆడించినట్టు ఆటడిస్తున్నావా, ఈసారి నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి ఎస్ఐ వెంటనే రత్నను అరెస్ట్ చేస్తాడు. సార్, మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం చేయలేదు సార్ అని చెప్పేసి అంటుండగా నువ్వు ఏం చేసావో, ఎలా బయటకు వచ్చావో ప్రతి ఒక్కటి నీ మక్కిల మీద ఇరగొడితే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే బయటపడుతుందని చెప్పేసి ఎస్ఐ వచ్చి రత్నను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక మరోవైపు భూమి గగన్ని అడ్డుకుంటుండగా గగన్ అనుమానంతో డోర్ తీసుకొని వచ్చేసరికి వెంటనే కేపీ కనబడతాడు. కేపీని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఇక్కడేం పని? అసలు మా అమ్మ దగ్గరికి ఏ అధికారంతో వచ్చావు? నీకు ఏం పని? చచ్చామా బ్రతికామా అని చూడడానికి వచ్చావా? అసలు నువ్వు చచ్చావని చెప్పేసి ఆ రోజు నీకు నీళ్ళు వదిలేశాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? మా అమ్మని చూసుకునడానికి కొడుకు బ్రతికే ఉన్నాడు, నీ అవసరం మాకు ఎన్నటికీ రాదు. అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నిన్ను ఎవరు రానిచ్చారు అని చెప్పేసి అంటుండగా అది కాదన్నయ్య,
నేను చెప్పేది విను బావా, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు ఆపు, నువ్వు ఆపు. ఇప్పుడు అర్థమైంది. కావాలని నువ్వు నాకు జ్యూస్ తీసుకొచ్చి ఎలాగైనా నువ్వు నన్ను బయటికి పంపించి ఇక మీ మామయ్యను లోపల తీసుకొని వచ్చావా? బావా ప్లీజ్ బావా, అత్తయ్యను చూస్తానని మామయ్య అందుకే తీసుకొచ్చాను, అంతేకాని ఇందులో ఏ ఉద్దేశం లేదు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నాకు తెలుసు. అయినా నువ్వు చచ్చావని నీకు చెప్పాను కదా, నీకు ఇక్కడ ఉండే ఏం మాత్రం లేదు. ఆల్రెడీ నీ ఫోటోకి నేను దండ వేశాను. బావా అలా మాట్లాడకు బావా. అత్తయ్య కలకాలం ఇక సౌభాగ్యంగా ఉండాలి. నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే రైట్స్ లే భూమి. ప్రతి ఒక్కటి కారణానికి ఈరోజు ఇలా మేము ఉండడం కారణం ఈయన గురించి నీకు తెలియదు. మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసి ఆ కష్టమేందో మేం బాధపడ్డాం. అసలు నువ్వు ఇక్కడ ఉండే రైట్స్లు అని చెప్పేసి వెంటనే కేపీని బయటికి తోసేసరికి ఇక భూమి చెర్రీ ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు.